వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాలోని పాడేరు మేదకొండమ్మ ఒక తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరి వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాలు తినడం వల్ల అస్వస్థకు గురై రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డబ్బది గ్రామానికి చెందిన 45 మంది డయేరియా బాధితులను ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యభామ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు. రౌతులపూడి పిహెచ్సిలో ఆహార కలుపుకోవడంలో డబ్బాది సచ్చివాడ విలేజ్ గ్రామాలకు చెందిన కొంతమందికి ఆరోగ్య సమస్య వల్ల వారు హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న ఉదయం. అది వారందరూ డబ్బాది సచ్చివాడ ప్రజలు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏదో పాడేరు వెళ్తుండగా ఒక వాహనం పెట్టుకుని అందరూ కలిసి అక్కడ ఇంటి దగ్గరే ఆహారం తయారు చేసుకుని వెళ్ళారని చెప్పడం జరిగింది. అయితే చాలా దూర ప్రయాణం కాబట్టి వారు అది పొద్దున్నే ఉదయమే ఆహారం తయారు చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు నైట్ దాన్ని తీసుకోవడం వల్ల వారందరికీ కూడా కొన్ని ఇలా వాంతులు విరేచనాలతో కొంచెం ఇబ్బంది అయ్యింది. అక్కడ అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మన నాయకులకి అక్కడ హాస్పిటల్ వారికి ఫోన్ చేసి వారిని అక్కడ వెంటనే ఎమర్జెన్సీగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది. వారందరూ కూడా మళ్ళీ తిరిగి మన రౌతులపూడి పిహెచ్సికి నిన్న ఉదయం వచ్చారు. అప్పటి నుంచి కూడా వారిని నేను ఫోన్ ద్వారా పర్యవేక్షించి ఇక్కడున్న వైద్యులకి చెప్పి లోకల్ నాయకులతోటి వాటితోటి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు వారందరినీ కూడా నేను పలకించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొన్న మీద అందరికీ కూడా ఇప్పుడు అంతా స్టేబుల్గానే ఉంది. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పుడు? కాకపోతే ఒక పెద్ద ఆవిడ మాత్రం నిన్న చనిపోవడం జరిగింది. అంటే వయసు రీత్యా ఆవిడకి దీన్ని ట్రీట్మెంట్ చేసినా తట్టుకోలేకపోయింది. నిన్న జాయిన్ అయినప్పుడు 45 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 7గురిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వారిని కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తాం. అంతా స్టేబుల్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగింది. నేను కూడా వైద్యులకి, డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా నిన్న నైట్ నేను మాట్లాడడం జరిగింది. ప్రతి నిమిషం వారి పర్యవేక్షణలో డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కూడా ఇక్కడ మేజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం. కళారంగంలో కానీ ఐకాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు, కళా సంఘాలు ప్రతినిధులు, కళాకారుడు బ్రహ్మముఖ ప్రజ్ఞశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాలు ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలు కొనియాడారు. ఇటీవల హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలో రాజస్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కానీ ఇంటి పేరుని తన పేరుగా మార్చుకున్న మ్యాజిక్ రాజా అన్న అంటేనే ఇక అది దాంట్లో అంటే ఆ రకమైనటువంటి అనుబంధం అన్నతోటి మాకు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శ్రీపాద ప్రాజెక్టు ఇనాగరేషన్కి వచ్చినప్పుడు అన్నగారే ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడి మన వాళ్ళందరూ తయారు కానీ మనం అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పిండు. మనం పూలు చదివే వయసు కాదు, సామాన్య శుభాకాంక్షలు అంతే. రకమైన శుభాకాంక్షలు అంతే. అది ఈ అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో చిరు జ్ఞాపకం సత్కారం ఉండే. నేను ఆ రోజు వారు వేరే కొంచెం ఓకేనా? ఓకే. క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమైక్య మరి ఈ స్ఫూర్తి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు, కవి, రచయిత, మెజిషియన్, సీనియర్ జర్నలిస్టు, మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని, రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజా గారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహితీ రంగానికి మరి సేవలు అందించాలని చేస్తని కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారుల తరఫున, కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయితే మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందన. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరులు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్యకులకు అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా మహిళను తాళ్లతో చెట్టు కట్టేసి అవమానించిన దుర్మార్గుడు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం. భర్త చేసిన అప్పులు తీర్చలేదని భార్యను చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టిన వైనం. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్న శిరీష భర్త తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య శిరీషను, బిడ్డలను మరియు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయిన భర్త తిమ్మరాయప్ప కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చలేదని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తానని బెదిరింపులు ఈడ్చుకుంటూ
ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు శిరుషును కట్టేసి అవమానించిన మునికన్నప్ప మరియు అతని కుటుంబ సభ్యులు. కట్టించింది నువ్వు రాజిచ్చిండు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది ఊరిక ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతుగా ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా కాదు అర్థం పడుతుండాలి కొంచెం ఎవడు కట్టిప్పేది ఎవడు అని పంచాపు నోరు మూసుకోండా తీసుకోండి అడిగేదా వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం, మరుగుదొడ్లు నీటి కాలువల పూడికల తొలగింపు పనులతో పాటు D&O ట్రేడ్స్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా IDSMT షాపింగ్ మాల్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని, లక్ష్మీనగర్లో వ్యాపారులకు D&O ట్రేడ్స్ లైసెన్స్లపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని, 23వ డివిజన్లో మరుగుదొడ్డు నీటి కాలువల్లో పూడికలు తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు. అనంతరం చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు. 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. టాయిలెట్ పోతే ఏమవుతుంది, దాన్ని ఎక్కడ ఎందుకు వాడాలి, ఇట్టెందుకు వాడాలి మాట చెప్పండి. ఇంకోటి పక్కనే సార్ గాలిగా పోతా మాట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు, చాలా నెలలుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది, కార్పొరేషన్లోని బ్యాంకు వద్ద అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్, బ్యాంకు కార్పొరేషన్లో వివిధ పనుల నిమిత్తం వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ప్రైవేటు సంస్థ సమావేశాలను అధికారికంగా బల్దియాలో నిర్వహించడంపై కాసులు చెల్లింపులు ఏమైనా ఉన్నాయేమో అంటూ స్థానికుల ప్రజలు పలువురు ఇటు విషయాలపై సామాజిక మాధ్యమాలలో, పేపర్లో వార్తలు ప్రచురణమైనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది నేడు బల్దియాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంలో నూతన కమిషనర్కు ఫిర్యాదు చేశామంటూ పలువురు నగరవాసులు
దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను తక్షణమే ఆపాలని, అడవులను, అటవీ సంపద బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. సభకు ముందు ఆపరేషన్ కంగారులో మరణించిన మావోయిస్టుల అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా సంఘాలు, కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామితో కలిసి విమలక్క మాట్లాడారు. మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళము, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం. ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత, హింసాకాండ, మానవ హననం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆదివాసీల్ని ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు. ఈ చంపివేసే దుర్మార్గాన్ని, ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం. మేము మాత్రమే కాదు, యుద్ధ రంగంలో ఉన్న మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని, ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, అణిచివేత ఇదంతా ఆగిపోవాలనేటువంటి వాళ్ళ కోరిక, సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము నిలిపివేస్తాము, మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులు. ఇవాళ ఇక్కడ ఈ గోదావరిఖని భాస్కర భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం, 3వసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోalitionగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తోటి ఇవాళ అధికారంలో ఉంది. కానీ 2023 చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తోటి ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక అత్యాధునికమైన ఒక యుద్ధవాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి 2001 నుంచి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి 2026 లోపల మేము ఏరివేస్తాం, తుదమిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించారు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపపక్ష సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ తోటి అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ అదే థీమ్ తోటి, అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదాన్ నుంచి ఇక్కడ దాకా సభకు పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మూమెంట్ చెప్పడం ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీ అని చెప్పేసింది. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన అన్నాడు. మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు, ఈ సభ అయ్యే 2 గంటల లోపల మీరు పోలీసులకు డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో, వాళ్ళ 7వ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఏదండి ప్రజాస్వామ్యం? మరి ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది. ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది, పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి? అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ఇవాళ అడవిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద, ఇక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది. అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది. అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది. కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతో
గోదావరికని శారదానగర్కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య మధురమ్మ వృద్ధ దంపతులు ఆదివారం రాత్రి వినూత్నంగా వారి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తమ మరణాంతరం దేహాలను మెడికల్ కాలేజీకి దానం చేస్తామని ఈ సందర్భంగా అంగీకారాన్ని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ మాట్లాడారు. వయస్సులో పెద్దయ్య మనం రాసుకున్నాం వరీయ పౌడర్ సీనియర్ సిటిజన్ 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్, 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్, 80 తర్వాత వాళ్ళు ఓల్డ్ అండ్ ఓల్డ్. నాతో పాటు ఓల్డ్ కూడా ఓల్డ్ అని ఎందుకు అంటున్నారంటే 54 ఆటో డ్రైవర్ తన భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పూలేపాక కుమారస్వామి ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖమ్మం బైపాస్ రోడ్లో గల తాళ్ల పద్మావతి కాలేజ్ ప్రాంతంలో తనకు సుమారు 14 గుంటల భూమి ఉండగా దానిని తాళ్ల మహేష్, రజనీకాంత్ రెడ్డి, బండి కుమారస్వామి అనే 3 వ్యక్తులు కబ్జా చేశారని ఈ నెల 9వ తేదీన తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. హుటాహుటిన కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా నీకు నేనే ఫోన్ చేద్దాం.
కోలపాక కుమారస్వామి, తాళ్ళ మల్లేశం పెట్టిన బాధతో తాళ్ళ మల్లేశం మరియు రంజిత్ రెడ్డి, బండి కుమారస్వామి వీళ్ళు దళితుడు, నువ్వు ఒక మాదిగోనివిరా, నువ్వు మా మీద కొట్లాడతావా అనే దౌర్జన్యంగా భూమి వాళ్ళు అమ్మింది 5 ఎకరాలే. 5 ఎకరాలకు 6 ఎకరాల 20 గుంటలు. అది ఎంఆర్ఓ దగ్గర నుండి కూడా వాళ్ళు సర్వే చేపిస్తే 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది. ఈ అధికారులు ఏం చేస్తలేరు. మా బావ పోయిన సోమవారం కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అరెస్టు చేయలేదు. మరి ఏం చేస్తాను? అన్యాయం చేయకండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వకండి. మేము ప్రొటెక్షన్ మిమ్మల్ని అడగలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆ కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్, ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవనీయ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.